నా పేరు దుర్గావాణి. నేను ద పిఎంసి ట్రస్ట్కి సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మరి అంటే ఈ మీటింగ్ అన్నది మన పిఎంసి డెవలప్మెంట్లో ఒక అద్భుతమైన మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చును. ఎందుకంటే మరి పిఎంసిలో ఏం జరుగుతుంది, అసలు ఎలా వర్క్ జరుగుతుంది, మరి ఇక్కడ జరిగే డెవలప్మెంట్స్ ఏంటి అన్నది పబ్లిక్ తెలియాలంటే, మన పిరమిడ్ మాస్టర్కి తెలియాలి అంటే మధ్యలో మనకి మరి ఎప్పుడైతే జిల్లాకి ఒకళ్ళిద్దరు మెయిన్గా మరి పిఎంసి గురించి చక్కగా నిలబడతారో మరి పిఎంసి ఇది అందరికీ తెలుస్తుంది. అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అది ఫుల్ఫిల్ అవుతుంది. అది అంటే ఇక్కడ పిఎంసిలో ఏం జరుగుతుంది అన్నది బయట పబ్లిక్కి తెలియదు. అంటే అప్పుడు షేర్స్ టైంలో ఎంతో అద్భుతమైన వర్క్ జరిగింది, అందరూ షేర్స్ కట్టారు, మరి పిఎంసి చక్కగా నడుస్తుంది అని అనుకుంటారు చాలామంది. ఓకే, ఆ టైంలో ఎంతో అద్భుతమైన వర్క్ జరిగిందండి. అంటే హాస్టల్ వర్క్ చాలా జరిగింది ఆ టైంలో మన ద్వారా. మరి అంటే ఆ టైంలో అంత అమౌంట్ రావటం అన్నది అది చిన్న విషయం కాదు. ఎవరైతే మరి నిలబడ్డారో వాళ్ళ ద్వారా అద్భుతమైన వర్క్ చేయించుకున్నారు మాస్టర్స్. మరి అది అలా జరగాల్సింది కనుక మరి అద్భుతంగా జరిగింది. దాని ద్వారా పిఎంసి ఎంతో డెవలప్ అయ్యింది. మరి ఎన్నో ప్రోగ్రామ్స్ పిఎంసి ద్వారా ప్రతి ఒక్కళ్ళకి మరి ధ్యానం గురించి, స్వాధ్యాయం గురించి ఎంతోమంది బుక్స్ చదవటం వాళ్ళకి తెలియదు. మన త్రిరత్నాలు అంటాం కదా, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ధ్యానం, ఈ మూడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు ఉండాలి అనేది సార్ చెప్పిన విషయం. కాకపోతే చాలామందికి బుక్స్ చదవటం రాకపోతే వాళ్ళు మేము ఎట్లా బుక్స్ చదవాలి అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు పిఎంసి ద్వారా ఎంతో అద్భుతమైన అవకాశం. మరి చక్కగా గ్రంథాలయం పేరిట మరి ఎంతో అద్భుతమైన బుక్స్ని, ఆ జ్ఞానాన్ని మనందరికీ పరిచయం చేస్తున్నారు. అలాగే ఎంతోమంది మాస్టర్స్ అనుభవాలు పిఎంసి ద్వారా మరి ప్రతి ఒక్కరికి అందుతున్నాయండి. నిజంగా మనకి ఇంతకుముందు మన మాస్టర్స్ గురించి మనకే తెలియదు. మన పరిధిలో ఉన్న కొంతవరకు తెలుసు కానీ అందరి గురించి మనకు తెలియదు. మరి లాస్ట్ ఇయర్ ఆనంద్ గారు, బాలకృష్ణ గారు యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ యుఎస్ మాస్టర్స్ అనుభవాలు, ఎంతో అద్భుతమైన అనుభవాలు మనందరం కూడా తెలుసుకున్నాం కదా. ఇది ఎలా సాధ్యమైంది? పిఎంసి ద్వారానే సాధ్యం. అలాగే అసలు ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు, ఇంత వర్క్ జరుగుతుంది అన్నది మరి పిఎంసి ద్వారానే మాస్టర్స్ అనుభవాలన్నీ వెలుగులోకి రావటం జరిగింది. మరి ఈ ఛానల్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే పత్రి గారు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ యొక్క కృషితో ఈ మూమెంట్ ఇంతవరకు వచ్చింది కదండి. ఒక్కొక్కరిని చెప్పుకుంటూ మరి ఈ మూమెంట్ ఇంతవరకు వచ్చింది. కారణం అంటే వెనకాతల వాళ్ళందరి యొక్క కృషి ఫలితంగానే ఈరోజు ఈ మూమెంట్ ఇంతవరకు వచ్చింది. మరి ఒక ఛానల్ అనేది వచ్చింది. అసలు ఛానల్ రావటమే గొప్ప విషయం. ఛానల్ అన్నది చిన్న విషయం కాదు. అది మరి కోట్లుండి కూడా ఎంతోమంది చేయలేని వర్క్ ఈరోజు మన మూమెంట్లో ఒక ఛానల్ రావటం అయినది ఎంతో అద్భుతం. ఆ విషయం ఎప్పుడు తెలిసింది అంటే రామచంద్ర మిషన్ వాళ్ళది కన్హాలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ వర్క్ అంతా చూసి వాళ్ళు చెప్తే కానీ మనకు అర్థం కాలే. అంటే వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు, అంటే వాళ్ళకి అన్ని వనరులు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఇంత వర్క్ జరగట్లా, ఇంత ఎక్స్పీరియన్స్లు కానీ జరగట్లేదు మాట. కానీ ఇక్కడ మనకి అంటే ఉన్న కొద్దిపాటి వనరులతో ఇంత అద్భుతంగా ఇంతమంది అనుభవాలు తీసుకోవడం కానీ, ఈ వర్క్ కానీ వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. మరి అంత అద్భుతంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము అంటే షేర్ హోల్డర్స్ అందరూ మరి వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఓకే, మరి అలాగనే అంటే షేర్ హోల్డర్స్ వల్ల ఈ ఛానల్ అనేది నిలబడింది. చక్కగా అద్భుతమైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కానీ ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మనందరం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ ఛానల్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళటమే మనందరం చేయాల్సింది. అంటే ఇందాక ఆనంద్ సార్ చెప్పినట్టుగా ఒక రూట్ అనేది సార్ ఏర్పరిచి వెళ్ళారు. మరి జస్ట్ దాని మీద నడుచుకుంటూ మన వంతు ప్రతి ఒక్కరూ ఏం చేయగలరో అది చేస్తూ ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికి మనం ఎక్కువగా కష్టపడాలంటే ఏం లేదు. అందరం కలిస్తే చాలా ఈజీగా వర్క్ చేయొచ్చును. ఇప్పుడు డిస్ట్రిక్ట్కి ఒకళ్ళిద్దరు చక్కగా బాధ్యతగా వాళ్ళు నిలబడి మరి ఆ డిస్ట్రిక్ట్ బాధ్యత, జిల్లా బాధ్యతను వాళ్ళు తీసుకున్నారనుకోండి, అంటే అక్కడ
ఎవరెవరు మెడిటేటర్స్ అనుభవాలు మంచిగా ఉంటాయి అన్నది, అంటే అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి మన మాస్టర్స్. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మరి అప్పుడు అవన్నీ కూడా పిఎంసీలో రావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ అనుభవాలు. మరి వాళ్ళు సజెస్ట్ చేస్తే చక్కగా వాళ్ళందరి అనుభవాలు మన పిఎంసీలో తీసుకురావడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు మనం పిఎంసీ ట్రస్ట్, అంటే పిఎంసీకి సపోర్ట్గా పిఎంసీ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఈ ట్రస్ట్ ద్వారా ఏం వర్క్ జరుగుతుంది అంటే, ఒకటి అంబాసిడర్స్, మనం ఒక 2 years నుంచి అంబాసిడర్స్ అని తీసుకుని మరి చక్కగా అంటే పిఎంసీకి ఇలా పిరమిడ్ మాస్టర్స్కి మధ్యగా ప్రతినిధులుగా ఉండి వాళ్ళు పిఎంసీ కోసం కొంత సపోర్ట్ అనేది ఇస్తున్నారు. మరి బిఏఎం మీటింగ్స్ అని కూడా పెట్టుకుంటున్నాం. బిఏఎం మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మాకు కూడా తెలీదు అది అంటే మనం ఒక గ్యాదరింగ్ అనేది ఉండాలి. గ్యాదరింగ్ ఉన్నప్పుడే అసలు పిఎంసీ ఏం జరుగుతుంది అన్నది తెలుస్తుంది కదా అని అలాగా 1 yearలో ఒక 3 meetings అని పెట్టుకుని శక్తి క్షేత్రాల్లో ఈ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఆ మీటింగ్స్ పెట్టుకోవడం ద్వారా ఎంతో ఎనర్జీ క్రియేట్ అయిందండి, ఎంతో గ్రూప్ ఎనర్జీ అనేది క్రియేట్ అయింది. మరి అంటే వచ్చిన వాళ్ళు కూడా చక్కగా అక్కడ ఎనర్జీకి, ఆ గ్రూప్ ఎనర్జీ కనెక్ట్ అవుతున్నారు. ఆ శక్తి క్షేత్రాల్లో చక్కగా మెడిటేషన్ రోజు ఒక 3 రోజుల పాటు ఒక 300 మందితో మెడిటేషన్ జరుగుతుంది. మరి చక్కగా పిఎంసీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ శక్తి క్షేత్రాలన్నీ చూసి రావడం జరుగుతుంది. మరి ఎంతో అద్భుతంగా ఒక ఎనర్జీ, ఒక గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అయ్యి ఎంతో కొత్త ఉత్సాహంగా చేస్తున్నారు అక్కడ వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా. మరి అంటే పత్రి సార్ ఉన్నప్పుడు మనకి ధ్యాన యజ్ఞాలని పెట్టేవాళ్ళు పుట్టపత్రిలో ఒక 3 days అలా. అలాగే ఇప్పుడు ఈ పిఎంసీ అంబాసిడర్స్ మీట్స్ పేరిట మరి ఎంతో అద్భుతంగా అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. అలాగే మరి ట్రస్ట్కి మనం అంబాసిడర్స్ని తీసుకోవటం ఒకటి, అంటే ఎవరైతే ఒక 50,000 కట్టగలరో వాళ్ళు అంబాసిడర్గా ఉండొచ్చును. లేదు వాళ్ళు కట్టలేరు కానీ అందరితో చెప్పి కట్టించగలరు కొంతమంది, మరి అలాంటి వాళ్ళు చక్కగా అంబాసిడర్గా ఉండి వర్క్ చేయొచ్చును. ఇంకొకటి ఈసీఎస్ ద్వారా, ఈసీఎస్ అంటే మరి అంటే మన అకౌంట్ నుంచి డైరెక్ట్గా పిఎంసీ ట్రస్ట్ అకౌంట్కి వెళ్ళే విధంగా ఒకసారి అది ఈసీఎస్ చేస్తే కనుక ఒక 1 year పాటు 2 years పాటు మరి ఒకసారి ఆ ప్రాసెస్ చేస్తే ఇంకా డైరెక్ట్గా ప్రతి నెల కట్ అయిపోతుంది. మన అకౌంట్ నుంచి పిఎంసీ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. పలానా డేట్లో ఒక డేట్ ఇస్తారో ఆ డేట్లో. అంటే చాలామందికి చెయ్యాలని ఉంటుంది కానీ ఒక 4-5 నెలలు చేశాక మళ్ళీ మర్చిపోతూ ఉంటాం పనుల్లో పడి. మరి ఈసీఎస్ ద్వారా ఏంటంటే మనం ఒకసారి ఆ ప్రాసెస్ చేసేస్తే ఇంక మనం మళ్ళీ ఒక 1 year పాటు చూసుకోకర్లేదు అలా ఈసీఎస్ ద్వారా. అలాగే మరి ఈ 2 చేయలేని వాళ్ళు ఏంటంటే ప్రతి నెల ఒక 100, 200, 300 వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంత మరి ట్రస్ట్కి ఇవ్వటం. వెల్ విషర్స్ అని, పిఎంసీ వెల్ విషర్స్ అని, అది ఈ 3 రకాలుగా మనం పిఎంసీ ట్రస్ట్కి డొనేషన్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుందండి. మరి ఎప్పుడైతే మనం ఇలా డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్స్ని పెట్టుకుని మరి వాళ్ళ ద్వారా అంబాసిడర్స్ చాలామంది ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళ ద్వారా చక్కగా మనం ఈ వర్క్ చేయొచ్చును. అంటే ఏం లేదు, ప్రతి ఒక్కరి నుంచి ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేయాలంతే పిఎంసీకి. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి చక్కగా తెలియచేసినప్పుడు నెలకి 200, 300, 500 ఇవ్వటం ఎవరికి కష్టం కాదు కదా. ఇప్పుడు మనం సిటీ కేబుల్ కడుతున్నాం అండి, సిటీ కేబుల్ ప్రతి నెల కడుతున్నాం. మరి అంటే అది కొంచెం కాలక్షేపం కోసం, అంతేగాని పెద్దగా యూజ్ ఏం లేదు అది వల్ల. కానీ దీనికి ఒక 500 ప్రతి నెల కట్టామనుకోండి, మరి దీని ద్వారా ఎంతో ధ్యాన ప్రచారం జరుగుతుంది కదా. పిఎంసీ ద్వారా జరిగే ధ్యాన ప్రచారంలో వాళ్ళు కూడా భాగస్థులు అయినట్టే కదా. మరి ఒక సత్కర్మలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు అవుతుంది. అలా మనం ప్రతి ఒక్కరికి ఆ ఇంపార్టెన్స్ తెలియచేయటమే మనం చేయాల్సిన పని. అలా ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేసినప్పుడు చాలా ఈజీగా మరి మనకి ఆ ఫండ్ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా పిఎంసీని ఇంకా అద్భుతంగా ఇంకా మనం అంటే అందరికీ, ఇప్పుడు పిల్లలకి అలాగే గృహిణులకి అలాగే అందరికీ అవసరమైన ప్రోగ్రామ్స్ని ఇంకా ఎంతో కంటెంట్ని మనం తీసుకురావచ్చును మరి ఫండ్ జనరేట్ చేసుకున్నప్పుడు. కనుక ఇది ఇలా అందరం కలిసి చేయటం అనేది చాలా అద్భుతంగా మనం వర్క్ చేయొచ్చును. సార్ ఏదైతే కాన్సెప్ట్ పిఎంసీ అనేది ఒక బీబీసీని మించిపోవాలి, మరి ప్రతి ఒక్కరికి ధ్యానము శాకాహారము అందాలి అంటే అది ఛానల్ ద్వారానే సాధ్యమని సార్ ఏదైతే చెప్పారో అది చేయటం మనందరం మన వంతు కృషి చేస్తే, అందరం కలిసికట్టుగా వర్క్ చేస్తే చాలా ఈజీగా మరి వర్క్ చేయొచ్చును. అంటే మన జన్మను మనం సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ టైంలో మనం ఉండటం, ఈ మూమెంట్లో ఉండటం, మన వంతు బాధ్యతను మనం
అది తీసుకుంటే చక్కగా మనం మన జన్మను సాధకం చేసుకున్న వాళ్ళం అవుతాము. మరి పిఎంసి ద్వారా ఎంతోమందికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.